క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ కన్య మరియా ఓదార్పు మాత అనే ధ్యానాంశంతో వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించమని మనకు ఉద్దేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, ఉన్నవారు, మనకు తెలిసినవారు, మనమంటే ఇష్టం లేని వారిని కూడా ఈరోజు గుర్తు చేసుకొని వారి బాధల్లో, వేదనల్లో, ఒంటరితనంలో ఆ తల్లి ఓదార్పు మాతగా ఉండాలని, గుండె భారాలను మోస్తున్న మనము ఆ తల్లి ఒడిలోనికి వచ్చాము. ఆ తల్లి ఒడిలో సేద తీరుదాము. ఆ స్వాంతనను పొంది జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుదాం. ఓసారి ఒక రైలు ప్రయాణం జరుగుతుంది. కంపార్ట్మెంట్ అంతా ఎవరికి వారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, వాళ్ళ తమ్ముడు, అటు ఇటు చలాకీగా కేరింతలు కొడుతూ, అల్లరి చేస్తూ, కేకలు వేస్తూ ఆ విధంగా పరిగెత్తున్నారు. ఎలాంటి అల్లరి చేస్తున్నారంటే, న్యూస్ పేపర్ ఎవరైనా చదువుతుంటే అలా లాగేసుకొని పరిగెత్తడం. అలాగే ఆ పై బెర్త్లో ఎవరైనా స్త్రీలు నిద్రపోతుంటే జడ కిందకు వస్తుంది కదా, అది పట్టుకొని ఇలా లాగడం. ఇలాంటి అల్లరి పనులు చేస్తూ ఏదో గొప్ప సాధించామన్నట్టుగా పరిగెత్తుకొని పారిపోవడం, నవ్వుకుంటూ మరలా రావడం, ఏదో చిన్న అల్లరి పని చేయడం. కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్ బాగా నిద్రపోవాలని చూస్తారు, వాళ్ళకి డిస్టర్బెన్స్. ఒక పెద్ద ఆయన, ఏమిటి అల్లరి పిల్లలు, కోతి పిల్లల్లా ఉన్నారు, ఎవరి పిల్లలు అని వారి వెంట తరుముకుంటూ ఉన్నట్టుగా పరిగెత్తుకొని వస్తున్న పిల్లల్ని అతను కూడా వెంబడించాడు. ఆ పిల్లలు చూసి భయపడి పరిగెత్తి ఒక వ్యక్తి అతను ఒళ్ళోకి పరిగెత్తుకొని వెళ్ళి అందులో అక్కడికి వెళ్ళారు. ఈ పెద్ద ఆయన వస్తున్నట్టు కనుక వచ్చి, ఎవరి కోతి పిల్లలు, ఎవరి తల్లిదండ్రులు, ఎవరి పిల్లలు? ఆ కిటికీలోంచి అవతలకు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి, పిల్లల తండ్రి, ఒకసారి ఇలా తిరిగాడు. దుఃఖంతో ముఖమంతా భారంతో ఉంది, దుఃఖ భారంతో. ఓహో, మీ పిల్లలా, ఏం పెంపకమయ్యా అంటున్నాడు పెద్ద ఆయన. సార్ క్షమించండి, వీళ్ళమ్మ చనిపోయి 2 గంటలైంది, ఇంకా చెప్పలేదు వాళ్ళకి. 2 గంటలు పోయిన తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. ఈ కొద్ది క్షణాలైనా సరే వారి సరదాను నేను ఎందుకు ఆపాలని నేనేం అనలేదు, క్షమించండి, పిల్లల తరపున క్షమించండి అన్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కంపార్ట్మెంట్ అంతా కూడా, అయ్యో, ఇంతవరకు అల్లరిగా పరిగెత్తున్నటువంటి ఈ పిల్లలు అనాథలైపోయారా అని పాపం వాళ్ళు ముద్దుగా ఒకరొకరు ఒళ్ళో తీసుకొని ముద్దు పెట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్వీట్స్ ఇవ్వడం, అలా అల్లరంతా కూడా మాట వినగానే, విషయం తెలియగానే వారి యొక్క అట్మాస్ఫియర్ ఇస్ టోటలీ చేంజ్డ్ ఇన్ ద హోల్ కంపార్ట్మెంట్. అయ్యో అనాథలైపోయారా అనేటువంటి సానుభూతిని వ్యక్తపరచడం మొదలుపెట్టారు కేవలం తెలిసిన తరువాత. ప్రియమైన సహోదరులారా, అయితే మనం చెప్పే సానుభూతి మాటలు, ఓదార్పు మాటలు కొన్నిసార్లు ఎంత అర్థం లేనివో అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? మనకు కూడా ఆ కష్టం వచ్చినప్పుడు, మనం కూడా ఆ బాధను అనుభవించినప్పుడు, అప్పుడు మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది కష్టం అంటే ఏమిటో, కన్నీరంటే ఏమిటో, ఇతరుల బాధ అంటే ఏమిటో అని.
ప్రియమైన సహోదరులారా, ఎన్ని బాధలు కలిగితే మన జీవితాలు అంత ఓదార్పును కోరుకుంటాం. ఊరటను ఆదరణను కూడా మనం ఇతరుల నుంచి కోరుకుంటూ ఉంటాం. ఈనాటి రెండవ పట్టణం సువార్త పట్టణానికి ఒకసారి వెళ్దాం. అష్టభాగ్యాలు, ఆనందానికి అష్టభాగ్యాలు, పారలౌకిక ఆనందానికి పరమపద సోపానాలు, ఈ అష్ట సౌభాగ్యాలు. ఇందులో మన ధ్యానాంశానికి తగినటువంటి ఒక ఆశీర్వాదము, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడపడుదురు అని. ఇంగ్లీష్లో దీనికి టు మోర్న్ అనే మాట ఉపయోగించారు. శోకార్తులు, మోర్నర్స్. టు మోర్న్ అంటే అది గ్రీకు పదం పెంథౌంటెస్, అంటే టు హ్యావ్ ఏ బ్రోకెన్ హార్ట్. గుండెలు పగిలినప్పుడు అందులోంచి వచ్చేటువంటి బాధ, అది నిజమైన శోకము, శోకతప్త హృదయులు. అది ఎప్పుడు వస్తుంది? మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు, కావలసిన వాళ్ళు చనిపోయినప్పుడు గుండెలు పగిలి మనం కన్నీరు కారుస్తాం. ఆ గుండె నుండి ఆ యొక్క వచ్చేటువంటి వేదన, ఆవేదన వ్యక్తపరుస్తాం. అది నిజమైన శోకము. శోకార్తులు అంటే వారని చెప్తారు ఒరిజినల్ మీనింగ్. సిలువలో క్రీస్తుని చూస్తే వచ్చే దుఃఖముగా అక్కడ మనం అభివర్ణించవచ్చు. దానికి కారణం నా పాపాలే అని, నా మరణాన్ని తన మీద వేసుకొని, నా పాపాలని తన మీద వేసుకొని సిలువకెక్కినటువంటి ప్రేమామయుడైన యేసుని చూసినప్పుడు నా గుండెలు పగిలి నేను ఏడుస్తాను. సుంకరి తన పాపాన్ని ఒప్పుకుంటూ తన కన్నులనైనను పైకెత్తడానికి సాహసించక రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా ఈ పాపాత్ముణ్ణి కనికరించుము అని కన్నీరు కార్చాడు. వ్యక్తిగతంగా దుఃఖం అనుభవిస్తున్నటువంటి వారు శోకార్తులు. ద పర్సనల్ ట్రాజడీ ఆర్ ఇంటెన్స్ ట్రామా. ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో దేవుడే ఓదార్చువాడు. మొదటిగా దేవుడే ఓదార్చువాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో, ఒక తల్లి తన కుమారుణ్ణి ఓదార్చున్నట్లు నేను మేము ఓదార్తును అంటున్నాడు. యెషయా గ్రంథం 25:8, అలాగే దర్శన గ్రంథము 17:7 మనం చూస్తున్నాం, ఎల్లరి కన్నీళ్లను ఆ ప్రభు తుడిచివేస్తాడు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 5వ వచనములో ఒక చక్కనైనటువంటి మాటను మనం చదువుతున్నాం. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత చేకూరెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాధను అనుభవించిన వాడికి తెలుసు మరొక వ్యక్తి యొక్క బాధ ఏమిటో అని. యేసు ప్రభువు మన కొరకు బాధామయ సేవకునిగా మారిపోయాడు, బలి గొర్రెపిల్లగా మారిపోయాడు. కాబట్టి మన కష్టము, మన బాధ, మన కన్నీరు ఏమిటో అతనికి తెలుసు. మనందరికీ ఓదార్పునివ్వడానికే మనల్ని పిలుస్తున్నాడు. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అలసిపోయిన వారులారా, మోయలేని భారాలను మోస్తూ ఉన్నటువంటి వారులారా నా యొద్దకు రండి, మీకు ఓదార్పునిస్తాను, ఊరటనిస్తాను, శాంతినిస్తాను. నిజమే, ఆ ప్రభువు కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఆ కరుణామయిని కడుపు తరుక్కొని పోయిందని చూస్తున్నాం. నాయుని వితంతువు ఏకైక కుమారుడు మరణించినప్పుడు ఏడవద్దమ్మా అన్నాడు, ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. లాజరు మరణించినప్పుడు మరియ మార్తలను ఓదార్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ప్రియ సహోదరులారా, కలవరపడకండి, భయపడకండి, నేను సదా మీతో ఉన్నాను అని ధైర్యం చెబుతున్నాడు. అంతేకాదు ఓదార్చువాడైనటువంటి పవిత్రాత్మను పంపిస్తానని కూడా
మనకు వాగ్దానం చేశాడు. బాధను అనుభవించినటువంటి ఆ ప్రభు గురించి గుర్రం జాషువా కవి పద్య రూపంలో రాసిన క్రీస్తు చరిత్ర అనే గ్రంథరాజము నుండి మనం అంతా పద్య రూపమే, జీవితం అంతా కూడా యేసుక్రీస్తు జీవిత చరిత్ర. అందులో ఆ ప్రభువు బాధలను అనుభవించాడు కాబట్టి బాధలను అనుభవించే వారి యొక్క బాధ ఏమిటో అతనికి తెలుసు అని మనం గుర్తిస్తున్నాం. జనన మరణములను శాసించునధికారి శిరము వంచే జనన మరణములకు ఎంత ప్రేమ గలదో యేసునాదునకు మానవులయందు పాప భవులయందు. జనన మరణములను శాసించు అధికారి జనన మరణాలకు శిరస్సు వంచాడు, మానవునిగా మారిపోయాడు. ఎంత ప్రేమ ఆ ప్రభువుకని. కలువరి నెత్తమ్ముల సిలువను వ్రేలాడు క్రీస్తు జీమూతము, భూతలమున గురిసిన నెత్తుట మొలచెన్ సన్ముక్తి సత్యమున్ భక్తులకు. కల్వరిలో శిలువ మీద వేలాడుతున్నటువంటి ఈ మృతదేహము నుండి కారిన రక్తము చేత తడిసిన నేల నుండి పుట్టుకొచ్చినటువంటి నిత్య జీవపు ఊటలను ఆ ప్రభువు మనకు ప్రసాదించాడని చక్కగా అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మీరు ఇటువంటి బాధామైనటువంటి సేవకుని తల్లి మరియా, బాధలను అనుభవించిన తల్లి మరియా మన బాధలను అర్థం చేసుకుంటుంది, మనకు ఊరటనిస్తుంది. ఈరోజు మనందరం అనుకుంటూ ఉంటాం, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, ఒంటరితనంలో ఉన్నాను, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఒంటరులు అనుకుంటే అదిగో ఆ తల్లి ఆ ఒంటరితనాన్ని అనుభవించింది. యోజప్ప గారు చనిపోయారు. ఎదిగొచ్చినటువంటి కొడుకు తల్లిని ఒంటరిని చేసి విడిచిపెట్టి దైవరాజ్య వ్యాప్తికి ఊరూరు తిరుగుతున్నాడు. అవమానాలు పొందుతున్నాను, ఈ దుఃఖభారాన్ని నేను ఎలా మోయాలని మీరు బాధపడుతున్నారా? నిందలు అవమానాలు ఆ తల్లి కూడా మోసింది. ఏమిటా నింద? తన మీద తన కుమారుని వచ్చిన నింద ఏమిటి? ఈ పిచ్చివాడిని అనుకుంటాను, భోజనాలు చేయడం లేదన్నారు. ఇతడు అద్భుతాలు చేస్తున్నాడు, కానీ దీనికి కారణం ఇతని శక్తి ఏం కాదు, బెల్జబూలు దెయ్యాలకు అధిపతి అయినటువంటి వాడి వల్ల చేస్తున్నాడు, కానీ ఇతనికి ఏమీ సత్తా లేదన్నారు. ఇంకేమన్నారు? ఇది తాగుబోతులతో పాపాత్ములతో తిరుగుతున్నాడు. అంతే కదా, సొంత ఊరిలో చంపడానికి చూశారు. తన కొడుకు మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాట ఆ నోట ఈ నోట తన ఆ తల్లి చెవిని పడినప్పుడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో ఆ తల్లి. కాబట్టి ఆ తల్లికి తెలుసు ఇటువంటి బాధ భారం అంటే ఏమిటో అని. మనందరికీ ఆ తల్లి గుండెల్లో దూసుకుపోయినటువంటి 1 కాదు 7 బాకులు నిన్నటి దినాన మనము ధ్యానం చేశాం. సిమియోను ప్రవక్త ప్రవచనం, అక్కడ నుండి ఐగుప్తు పలాయనం, బాలయేసు తప్పిపోవడం, సిలువ మోస్తూ ఆ కుమారుణ్ణి మోస్తున్నటువంటి కుమారుని చూడడం, ఆ కుమారుని మరణము, సిలువ నుండి దించడం, ఆ తల్లి చేతుల్లో ఉంచడము, తల్లి తన కుమారుణ్ణి సమాధి చెయ్యడం. ప్రియమైన సహోదరులారా, ఒక తల్లి తన కుమారుణ్ణి సమాధి చేయడం, కళ్ళెదుట కొడుకు కష్టాలు పాలవుతుంటే చూసి భరించింది, కానీ విడిచిపెట్టలేదు, నడుస్తూనే ఉంది, కల్వరికి నడుస్తూనే ఉంది. అక్కడ మనము తల్లి శోకం అనేటువంటి మరొక భాగంలో సిలువ మీద వేలాడుతున్నటువంటి తన కొడుకును చూసి ఆ తల్లి వేదనను అనుభవిస్తూ ఆ గుండెలు వ్రయ్యలై పలుకుతున్నటువంటి మాటలు.
అలగు స్వార్గిక శక్తులు గలిగి విశుద్ధాత్మ చేత కడుపునబడి నిందలు మోసి సిలువ మ్రానికి బలి అయితే పుత్రా లోక పావన చరిత. ముండ్ల కిరీటము ముద్దాడెనే తండ్రి, మణి కిరీటోజ్వల మస్తకమున కరకు బల్లెపు మొనల్ చొరబారెనే తండ్రి, ప్రేమ నిండారు నీదు హృదయ కుహరి, కుటిలంబుటుకు మేకులు చొచెనే తండ్రి, చక్కని పాదాంబుజములయందు మోయజాలని సిల్వను మోయించిరే తండ్రి, దివినేలు నీదు బాహువుల చేత. మణి కిరీటము ఉండవలసిన స్థానములో ముళ్ళ కిరీటాన్ని పెట్టింది ఈ పాడులోకం. ప్రేమ నిండిన నీ గుండెల్లోనికి కరకు బల్లెపు మొనలు చొచ్చుకొని పోయాయి. కుటిలమనే ఉక్కు మేకులతో నీ చక్కని పవిత్ర పాదాల్లోనికి వాళ్ళు మేకులు దించారు. దివినేలు భువినేలు బాహువుల మీద అధికార దండము ఉండవలసిన చోటులో సిలువను నీ చేత మోయించారు. ఓ నా కుమారుడా, ఇన్ని కష్టాలు నేను ఎలా భరించగలను? ప్రియ సహోదరులారా, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి చక్కని సినిమా ఉంది. ఆ తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అన్యోన్యమైన బంధాన్ని ఇక ఏ చిత్రము చూపించలేదు. యేసుప్రభు సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ తల్లి వెంబడి నడుస్తూ కింద పడిపోయినప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ఉపయోగిస్తాడు. చిన్నప్పుడు బాలయేసు పరిగెత్తి వెళ్తూ పడిపోయినప్పుడు ఆ తల్లి చూసి పరుగున వచ్చి ఆ కుమారుని ఎత్తుకొని తన ఒడిలో వేసుకున్నప్పుడు హాయిగా నిద్రపోతాడు. ఎలా? ఆ తల్లి ఒడిలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆదమరిచి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతూ లోకమంతా ఏకమైపోయి నా మీదకి దండెత్తొచ్చిన నాకేమీ కాదు, ఎందుకంటే మా అమ్మ నా దగ్గర ఉందని. మరలా వెనక్కి వస్తాడు. ఆ తల్లి చూస్తుంది, నాన్న నేనేమీ చేయలేనురా ఇప్పుడు, ఇది నీ తండ్రి చిత్తము అని తన యొక్క తోడును ధైర్యాన్ని తన చూపులతోనే అందిస్తుంది ఆ తల్లి. ప్రియ సహోదరులారా, ఆ అల్లారు ముద్దుగా ఎత్తుకొని నిద్రపోయినటువంటి ఆ కుమారుని ఒడిలో, ఆ తల్లి ఒడిలో ఆ కుమారుడు ఇప్పుడు నిర్జీవంగా పడి ఉన్నాడు. ఈ చేతులతోనే నిన్ను ఎత్తుకున్నానురా, ఈ చేతులతోనే నిన్ను సమాధి చేస్తున్నాను ఈరోజు. మన బిడ్డలు మనకంటే ముందు చచ్చిపోతే ఎంత ఘోరంగా ఉంటుంది, తట్టుకోగలమా? నేను చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. 2 రోజుల క్రితం విశాఖ అతిమేత్రాసనంలో ఫాదర్ శ్రీధర్ అనేటువంటి ఒక ఫాదర్ గారు, 47 సంవత్సరాలు, అరికతోట శ్రీధర్, నిన్న కూడా ఆదివారం ప్రసంగంలో చెప్పాను. ఆ ఫాదర్ గారు చనిపోయారు. 47 ఏళ్ళు. కొన్ని అనారోగ్య కారణాల చేత కొన్నాళ్ళుగా బాగోలేదు. నిన్న 1వ తారీఖున ఉదయం విషమించింది ఆరోగ్యం, చనిపోయారు. గురువులుగా, సోదర గురువులు, మఠవాసులు, అక్కడ ఎక్కడెక్కడ పనిచేసిన వాళ్ళ ప్రజలందరూ వచ్చారు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫాదర్ గారి ఆ మృతదేహం పక్కనే వాళ్ళ అమ్మగారు కూర్చొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక గురువు, నా బిడ్డ నేను పెంచి పెద్ద చేసి గురు అంతస్తుకి నడిచిన ఆ గురువు నా కొడుకు చచ్చిపోయాడండి. నాకు ఇదే 2-3 రోజుల నుంచి ఇదే జ్ఞాపకం వస్తుంది. కళ్ళెదుట కన్న కొడుకు చనిపోతున్నాడు, మరణిస్తున్నాడు. ఆ తల్లి ఏమి చేయలేదు.
కన్నీరు కారుస్తుంది, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, అడ్డుపడలేదు. అక్కడ ఆ తల్లి నడిచింది, ధైర్యం నింపింది. తన యొక్క నరావతారము యొక్క ఉద్దేశం నెరవేరినంత వరకు ఆ తల్లి ఆ బిడ్డను విడిచిపెట్టలేదు. తన తుది శ్వాసను విడుస్తున్నటువంటి క్షణాల్లో కూడా ఆ తల్లి పక్కనే ఉంటూ ధైర్యం ఇస్తూ ఉంది, ఓదార్పునిస్తుంది. మరి ఈరోజు ఆ తల్లి మనకు కూడా ఓదార్పునిస్తూ ఉంది. మనందరికీ ఓదార్పు కావాలి. ఈరోజు ఓ సామెత ఉంది, ఏనుగుకి కాలెంతో దోమకి రెక్క అంతేనట. చాలామంది అనుకుంటూ ఉంటాం, ఏనుగు అమ్మ బాబోయ్ ఎంత పెద్దది, దాని కాలు ఎంత పెద్దది, కాలు పోతే ఎంత బాధపడుతుంది అనుకుంటూ ఉంటాం. దోమగా దాని రెక్కపోతే ఏముంది, చచ్చిపోయిన పెద్ద పట్టించుకోమని. ఏ ప్రాణానికి అంత కష్టం, ఏ ఎండకా గాలి. అంతస్తుకు తగిన కష్టాలు అందరికీ ఉన్నాయి. పాపు గారికి ఉన్నాయి, అమెరికన్ ప్రెసిడెంట్కి ఉన్నాయి, మన ప్యారిస్ ప్రీస్ట్ గారికి ఉన్నాయి, మన సిస్టర్లకు ఉన్నాయి, కుటుంబ సభ్యులకు ఉన్నాయి, ఎల్కేజీ స్టూడెంట్కి కూడా ఉంది, పావు కేజీ స్టూడెంట్. వాడి కష్టాలు వాడి మన చేలి చెప్పలేదు. ఏ కష్టాలు రా నీకంటే ఏడుస్తుంటాడు స్కూల్కి వెళ్ళడానికి. వాడి కష్టం మనకు తెలియదు, పట్టించుకోం మనం. ప్రతి బిడ్డకు, ప్రతి వ్యక్తికి అంతస్తుకు తగిన కష్టాలు అందరికీ సరిపంటది ఇచ్చాడు దేవుడు. ఎవరిని అడిగినా సరే ఏదో కష్టం చెప్తారు. బాగున్నామంటే ఏం బాగు, ఇంకా అలాగే బాగా ఉన్నామని అంటారు, కానీ చెప్పనటువంటి బాధ లోపల ఉంటుంది, వెంటనే గుర్తొస్తుంది. మర్చిపోయిన గుర్తు తెచ్చుకుంటాం అన్నమాట కొన్నిసార్లు. మరి ఎంత పెద్దవారమైన వయసులో 2-3 పిల్లలు తల్లి అయినా సరే అమ్మగారింటికి వెళ్ళడం అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. మా ఆయన వాళ్ళ పని చూసుకుంటాడులే, ఏం వండుకుంటాడు, బయటకు హోటల్కి వెళ్ళి తింటాడు, అమ్మగారింటికి పరిగెత్తాలి. పరిగెట్టిన తర్వాత అమ్మను చూడగానే ఒకసారి వెళ్ళి అమ్మను కౌగలించుకొని కాసేపు అమ్మ ఒడిలో, ఈవిడికి 40-50 సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళ అమ్మ దగ్గర పసిపాప అయిపోతుంది. కష్టం అంతా మర్చిపోతుంది. ఏ కష్టాలు చెప్పుకుంటుంది, మీ అల్లుడు గారు ఇలా చేశాడు, మీ పిల్లలు ఇలా చేశారు, మా మనవాళ్ళు ఇలా చేశాడు, మా అత్తగారు ఉన్నారే. ఈ కష్టాలు బాధలన్నీ కూడా అమ్మకు చెప్పేసుకోవాలి, గుండె భారం దించేసుకోవాలి. మరలా శక్తిని కూడగట్టుకొని యుద్ధానికి వెళ్ళాలి అత్తగారింటికి. ఇది చిన్న ఉదాహరణ. ఆఫీస్ విషయంలోనూ, పిల్లల స్కూల్ విషయంలోనూ, ఒక ప్యారిష్ విషయంలోనూ, ఒక అడ్మినిస్ట్రేటర్గాను, ఒక ఉద్యోగిగాను అంతస్తుకు తగ్గ కష్టాలు అందరికీ దేవుడిచ్చాడు. అయితే మోసే శక్తిని కూడా ఆ ప్రభు ఇస్తున్నాడు. ఆ తల్లిని మనకు తల్లిగా ఇచ్చాడు సిలువ మీద. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. కష్టం అంటే గుర్తొచ్చింది. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఉంటాయి కష్టాలు. ముసలి తల్లిదండ్రులకు కూడా ఉంటాయి కష్టాలు. ఎవరిని అడిగినా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా ఆవిడకేమండి, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఆ మధ్య ఏదో వచ్చింది జోక్, మీరెక్కడున్నారంటే మేము అనాథ శరణాలయంలో ఉన్నాం, వృద్ధాశ్రమంలో ఉన్నాం. బిడ్డల కోసం కష్టాలు పడి, బాధలు అనుభవించి, త్యాగాలు చేసి, తినక వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తే వాళ్ళు ఎక్కడ ఆకాశంలో పక్షుల్లాగా అమెరికాకి ఎగిరిపోయి, ఆస్ట్రేలియాకి ఎగిరిపోయి, లంకంత కొంప, 2 ముసలోళ్ళు, నెలకొకసారి వారానికి ఒకసారి ఫోను. దానికే మా అబ్బాయి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి, మా అబ్బాయి ఫోన్ చేస్తాడు ఈరోజు ఆదివారం. ఒకసారి ఒక కేసు, కోర్టులో కేసు వచ్చింది. లాయర్గా ఉన్న ఆయన జడ్జిగా రిటైర్ అయిపోతున్నాడు. చివరి కేసు వాదించి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. భార్యతో చెప్తున్నాడట, ఏమి నా సర్వీసులో ఎప్పుడూ చూడని ఒక వింత కేసు ఈరోజు వచ్చింది అన్నాడు. ఏమిటండి అదన్నది. ఏమీ లేదే, ఒక తండ్రి తన కొడుకు మీద కేసు వేశాడు. ఎవరు? తండ్రి తన సొంత కొడుకు మీద కేసు వేశాడు. ఏమనట,
మా అబ్బాయి నన్ను సరిగ్గా చూసుకోవట్లేదండి. హీరింగ్ పిలిచారు. ఎక్కడో అనకాపల్లి పక్కన ఏదో పల్లెటూరు వాళ్ళది. వీడు అక్కడికి రమ్మన్నాడు. కేసు ఎక్కడేస్తే అక్కడికే వెళ్ళాల. అక్కడికి వెళ్ళారు. కేసు అవుతుంది. ఏమయ్యా, మీ నాన్నను సరిగ్గా చూసుకోవట్లేదట అన్నాడు. అదేంటి సార్, నేను చూసుకోవడం ఏమిటండి? అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడండి, రిటైర్ అయిపోయాడు, 30,000 పెన్షన్ కూడా వస్తుంది, అతనికి ఏం తక్కువ, అతను మేము చూసుకోవడం ఏమిటండి అన్నాడు. అంటే ఇతను అన్నాడు, లేదు సార్, వాడు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అన్నాడు. సార్, చిన్న కోరిక, మీకు చేతనైతే ఒక 100 రూపాయలు చాలు, నెలకు 100 రూపాయలు ఇప్పించండి. నెలకు 100 రూపాయలు, అందులో ఆశ్చర్యం ఉంది. ఏమి లేదండి, అయితే స్వయంగా మా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళాలి. సరే, కేసు ఆ విధంగా జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తండ్రి జడ్జి గారి దగ్గరకు వచ్చి, ఎవరు లేనప్పుడు, సార్ క్షమించండి, వాడు చాలా బాధపడుతున్నాడని సంగతి నాకు తెలుసు, కోర్టుకి ఈడ్చాడు మా నాన్న, నలుగురు వింటే ఏమనుకుంటారు, పరువు తీసేశాడు ఈ ముసలోడు అని అనుకోవచ్చు. కానీ ఒక్కడే ఒక కొడుకండి, ఒక్కడే ఉన్నాడు. వీడు కూడా హైదరాబాద్లో ఉన్నాడు. మేము ఒక ముసలిదుండి ఇంటి దగ్గర వాడిని చూడాలని, పిల్లలతో ఆడుకోవాలని ఎదురు చూస్తూ బెంగ పెట్టుకొని మంచం పట్టినటువంటి ఒక ముసలమ్మ ఉందంటే తన భార్య. ఏమిటి దుఃఖం అంటే ఏంటి? ఓదార్పు ఎవరికి కావాలి? అందరికీ కావాలి. ఆ వయసులో వాళ్ళకి ఓదార్పు ఏమిటి? పిల్లలు పక్కన ఉండడం. నువ్వేమి ఇదిగో నువ్వు అది కొన్ని తెచ్చేయని అవసరం లేదు, లేటెస్ట్, అవన్నీ అనవసరం వాళ్ళకి. అప్రస్తుతం, అసందర్భం, అనవసరం. పిల్లలు పలకరింపు, పిల్లలు వాత్సల్యము, ఆ పిల్లలు ఎదురుగా ఉండాలి. అది లేకపోతే వాళ్ళు బెంగ పెట్టుకుంటారు. ఇది నిజం. కాబట్టి ఒక్కొక్క గుండెను తాకితే భారాలు, బరువులు, బెంగలు. మరి ఆ తల్లి మనకు ఓదార్పునిచ్చే తల్లి ఈరోజు. కార్ల్ యుంగ్ అనేటువంటి ఒక స్విస్ సైకోథెరపిస్ట్, స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒక మానసిక వైద్యుడు ఏమన్నాడంటే, ప్రియమైనటువంటి సంఘ సభ్యులారా, అతను ప్రొటెస్టెంట్, అంటే నిజంగా ప్రొటెస్టెంట్ కాదు, రిఫార్మిస్ట్ ప్రభావాలు కలిగినటువంటి వాడు. అతను ఏమన్నాడంటే, ఓ నా సంఘ సభ్యులారా, మనము మరియ తల్లిని మన జీవితాల నుంచి పక్కన పెట్టేసి మనము ఆధ్యాత్మిక అనాథలం అయిపోయాం. వి హ్యావ్ బికమ్ స్పిరిచువల్ ఆర్ఫన్స్ అన్నాడు. సైకోథెరపీ, సైకాలజీ, తల్లి, బిడ్డలు, తండ్రి, ఆ వాతావరణం తెలిసినవాడు. ఆధ్యాత్మికంగా మనం అనాథలం అయిపోయాం. ఓదార్చే తల్లిని పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగో శిలువ మీద తన కుమారుడైన క్రీస్తు తన తల్లిని మనకు తల్లిగా ఇచ్చాడు. యోహాను చేతుల్లో పెట్టాడు, యోహాన్ని ఆ తల్లి చేతుల్లో పెట్టాడు. కాబట్టి మనకు తల్లి ఉంది, ఓదార్చే తల్లి ఉంది. మన కష్టము, కన్నీరు, బాధల్లో ఆ తల్లి మన పక్కనే ఉంటుంది. తన కుమారుని శిలువ వెంబడి నడిచిన తల్లి, తన యొక్క చివరి గడియలో కూడా ఉన్న తల్లి, మన జీవిత సర్వస్వము ఆ తల్లి మనతో ఉంటుంది. ఎందుకంటే యోహాను మరియను తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఆ తల్లిని మనం సొంత ఇంటికి తీసుకువెళ్ళాలి. కానాపల్లిలో కష్టాన్ని అడగక ముందే అవసరాన్ని తీర్చి ఆకలిని గుర్తించే తల్లిగా, రాబోయే అవమానాన్ని ముందుగా గుర్తించి కష్టం లేకుండా తన కుమారుని సాయం అందించింది. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి జీవన పరిస్థితుల్లోనూ కూడా ఆ తల్లి మనకు తోడుగా ఉంటుంది, ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, ధైర్యమునిస్తుంది, మన కోసం ప్రార్థిస్తుంది. కాబట్టి మనము ఆ తల్లిని మన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాలి, మన జీవితంలోనికి తీసుకుని వెళ్ళాలి. ఆ తల్లిని విడిచి బిడ్డ ఉండలేదు, బిడ్డను విడిచి తల్లి ఉండలేదు. కాబట్టి ఆ తల్లిని మన ఓదార్పు మాతగా, మన ధైర్యంగా మన తల్లిని మన ఇంటికి తీసుకుని వెళ్దాం.
అంతేకాదు ప్రియమైన సహోదరులారా, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనకు ఓదార్పు కావాలనుకుంటాం, కానీ ఇతరులకు కూడా ఓదార్పు కావాలని కోరుకుంటారు మన నుంచి. 3 రోజులుగా ఆమె ఆ వంటగదిలో ఆ పొయ్యి దగ్గర దగ్గుతుంది, కష్టాలు పడుతుంది, చెమటలు కారుస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటుంది. నీకు బాగులేదని ఒక మాట అనలే చూడు 3 రోజుల నుంచి. నేను రోజంతా కష్టపడి వస్తున్నాను, శ్రమ పడుతున్నాను. నా భార్య కానీ నా పిల్లలు కానీ ఒక్క కృతజ్ఞతాభావంగా ఒక్క మాట అనలే. ఇంకా కావాలి, ఇంతేనా, ఇందుకోసమే వాళ్ళు కన్నారు, కండోళ్ళు పెంచలేరా? వాడి కష్టాన్ని ఎవడు అర్థం చేసుకోవడం లేదు. ఒక ఓదార్పు మాట, ఒక నేనున్నాను, అయ్యో ఇలా అయిందా అని ఒక మాట పలకరింపు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నేనే కాదు, నువ్వే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేనేం చేయాలి? ఆ తల్లిలాగా నేను కూడా సాయపడాలి, ఓదార్చాలి. ఓదార్చడం అంటే మాటలే కాదు, ద కంఫర్టింగ్ ప్రెజెన్స్. వెళ్ళిన తర్వాత ఎవరికో బాగోలేదు, ఎవరో ఇంట్లో ఎవరు చనిపోయారు, వచ్చిన దగ్గర నుంచి అలాగే అవుతుందమ్మా, దేవుడి చిత్తం, పుట్టినవాళ్ళు చావక మరణించక తప్పదు కదా, ఇలా వేదాంతాలు చెప్పేసి సరిపోదు. వాళ్ళకి చాలా మీద చేస్తారు, జరుగుతుంటాయి, మరి ఏం చేస్తాం. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, చనిపోవడం సర్వసాధారణం. ఇలాంటి మాటలు చెప్తే ఓదార్పు అని అనుకుంటాం, కాదు, నాట్ నెససరీ. ద కంఫర్టింగ్ ప్రెజెన్స్, పక్కన కూర్చొని చేతిలో చెయ్యి వేసి కూర్చోవడం, అంతే, మాట్లాడడం అవసరం లేదు. చాలాసార్లు మాటలు చెప్తే, ఎక్కువ మాటలు చెప్తే ఓరట అనుకుంటారు, ఓదార్పు కాదు అది. ద కంఫర్టింగ్ ప్రెజెన్స్ టు ద బెరీవ్డ్ పీపుల్. కష్టంలో ఉన్న వారికి పక్కన కూర్చోవడం, అంతే. అబ్సల్యూట్ సైలెన్స్. కొన్నిసార్లు మాట్లాడడం అవసరం లేదు. ఓదార్పునివ్వడం అంటే కంఫర్టింగ్ ప్రెజెన్స్. మరి ఈరోజు ఓదార్పు కావాలంటున్నావు, కష్టము నేనే పెట్టి ఓదార్పు నేనే ఇస్తున్నానేమో. ఈరోజు నా ఇంటిలో నా కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారంటే దానికి కారణం ఎవరు? నేనేనేమో. వాళ్ళ బాధలకు కారణం నేనేనేమో. ఎంతమందిని నా వలన ఈరోజు కన్నీరు కారుస్తున్నారు? ప్రశ్నించుకోవాలి. కష్టాల్లో ఉన్నవారికి ఊరటనివ్వడం అంటే మొదటిగా నేను కష్టాన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఊరటనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫుల్టన్ షీన్ అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు ఒక మాట చెప్పారు. తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంగ్లీష్లో ఎలా ఉంది? ఐ హోప్ టు లిసన్ టు జీసస్ టెల్లింగ్ మీ ఐ హర్డ్ మై మదర్ స్పీక్ ఆఫ్ యూ ఆఫెన్. ఏమంటారంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు నన్ను చూసి మా అమ్మ తరచుగా నీ గురించి చెప్తూ ఉండేది అని అంటే ఎంత బాగుంటుంది, అది నేను నమ్ముతున్నాను అలా అంటారని. నేను మా అమ్మ అంటే మరియ మాత నీ గురించి తరచుగా చెప్తూ ఉండేది అంటే ఏంటి? నీ కోసం ప్రార్థిస్తూ ఉండేదని. ప్రియ సహోదరులారా, ఆ తల్లి ఒడిలోనికి వచ్చాము. మన భారములను తేలిక చేసి తల్లి ఒడిలోనికి వచ్చాము. ఇదిగో ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రలో మనం అందరం కలిసి కష్టము కన్నీరు కలిసి పంచుకొని మన విశ్వాసానికి నిలబడి శోధనలను, ప్రస్తుతము మత విశ్వాసాల మీద జరుగుతున్నటువంటి అణచివేతల్లో మనము కలిసి ధైర్యంగా నిరీక్షణతో ఆ తల్లి యొక్క చెయ్యి పట్టుకొని ముందుకు సాగుతూ ఆ దేవుని యొక్క దీవెనలు పొందాలనేటువంటి ఆశతో మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, ఎల్లరి కన్నీళ్లను తుడిచే ప్రభువు నీవు, ఓదార్చువాడువు నీవు. దేవా, నీ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మా గుండె భారాలను తేలిక చేసే ప్రభువు నీవే. నీ కుమారుడైన క్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు తన పాదాల చెంత నిలుచుని ఉన్న ధైర్యం చెప్పిన తల్లి మరియ మా జీవిత ప్రయాణంలోనూ కూడా మాకు తోడుగా ఉండుగాక. క్రీస్తు పడిపోయిన ప్రతిసారి ఆ తల్లి ధైర్యం నింపుతూనే ఉంది. మేం కూడా కింద పడిపోతున్నాం ప్రభు. భారములను మోస్తూ, బలహీనతలకు లొంగిపోతూ, వ్యసనాల్లో పడి
వలలో చిక్కుకొని విముక్తి లేకుండా మేము ఊపిరి సలపనటువంటి స్థితిలో ఉన్నాం ప్రభువా. మాకు ఓదార్పునిచ్చి మా యొక్క భారములను తేలిక చేసి నీ ప్రియమైన బిడ్డలుగా జీవించే విధముగా ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయమున నీ పద సన్నిధిలో వేడుకొనుచున్నాం ప్రభు. ఆమేన్.